హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి వంటలు. ఈరోజు మీకు మా ఇంటి వంటల్లో తక్కువ ఆయిల్తో జిగురు అనేది లేకుండా పొడి పొడిగా ఉండేలాగా బెండకాయ వేపుడు చూపించబోతున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను ఒక 1/2 కిలో వరకు బెండకాయలు తీసుకున్నానండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ముక్కల్లా కట్ చేసుకోవాలి. మరి చిన్న ముక్కలుగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి బెండకాయ వేపుడు అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలండి. నూనె హీట్ ఎక్కాక ఇప్పుడు ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగపప్పు అనేది వేసుకొని కొంచెం బాగా వేయించుకోవాలండి. మనం కడాయి అనేది కొంచెం మందపాటి కడాయి అనేది తీసుకుంటే కనుక వేపుడు అనేది త్వరగా మాడిపోకుండా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు మనకి వేరుశనగపప్పు వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2-3 ఎండుమిర్చి ముక్కలు వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలండి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇవి కూడా బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇక్కడ నేను ఉల్లిపాయలు అనేవి మీడియం సైజులో 2 ఉల్లిపాయల వరకు తీసుకున్నానండి. ఇప్పుడు ఇవి మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదండి, ఉల్లిపాయలని బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసిన బెండకాయ ముక్కలు అనేవి వేసుకోవాలండి. ముందుగా మనకి బెండకాయలు అనేవి అస్సలు తడి అనేది ఉండకూడదండి. తడి లేకుండా చూసుకోవాలి. మనం బెండకాయలు కడిగి ఒక పక్కన ఒక 5 నిమిషాలు పెట్టామంటే తడి ఆరిపోతుంది కదండి. అప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు కూడా మనకి మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద సైజులో ఉండేలాగా కట్ చేసుకోవాలండి. ఇంకొకటి, బెండకాయలు వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత అనేది అస్సలు పెట్టకూడదండి. మూత పెట్టకుండా మీడియం టు హై ఫ్లేమ్లో ఈ బెండకాయ ముక్కలు అనేవి వేయించుకోవాలి. ఇలా చేశారు అంటే కనుక మీకు జిగురు అనేది అస్సలు ఉండదండి. చూసారు కదండి, చాలా పొడి పొడిగా వస్తుంది. ఎక్కడ కూడా జిగురు అనేది లేకుండా ఉంటుందండి. ఇలా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. స్టవ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా వేగిపోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, అలాగే చిటికెడు పసుపు అనేది వేసుకొని స్టవ్ అనేది ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. మనం ఉప్పు, కారం వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టామంటే త్వరగా మాడిపోతుందండి. అందుకని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా వేయించుకోవాలి. ఇలా ఉప్పు, కారం వేసిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో వేయించాలండి. మీరు కూడా ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేశారంటే ఖచ్చితంగా ఈ బెండకాయ వేపుడు అనేది జిగురనే లేకుండా పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి. అచ్చం మనకి డీప్ ఫ్రైలో చేసినట్టే వస్తుంది. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలాగే ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు వేయించుకున్నామంటే సరిపోతుందండి. చూసారు కదండి, చాలా పొడి పొడిగా జిగురు లేకుండా బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది మనకి అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది, లేదంటే సైడ్ డిష్లో కూడా మనం తీసుకోవచ్చండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మా ఇంటి వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.